హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. అలాగే మన యూసీసీ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఓకేనండి. శ్రీరామనవమి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తాను. చెప్పండి డెఫినెట్ గా. హలో, చెప్పండి. ఎవరైనా మంచిగా ప్రవర్తిస్తే రాముడు మర్చిపోవడం అనడం పరిపాటి. అవును, రాముడిలో ఓ మంచి కొడుకు, ఓ మంచి భర్త, ఓ మంచి అన్న, ఓ మంచి స్నేహితుడు, ఓ మంచి పాలకుడు, ఇలా ఏ సంబంధానికైనా ఆదర్శంగా నిలబడే లక్షణాలు ఉన్నాయి. సప్తకోటి మహామంత్రాల్లో ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. వీటిని స్మరించడం ద్వారా మోక్షం వస్తుందంటారు. అయితే వీటిని విడివిడిగా స్మరించడం కష్టతరం కాబట్టి నారాయణలోని రా బీజాక్షరం, నమశివాయలోని మా బీజాక్షరంతో ఏర్పడినదే రామశబ్దం. రామశబ్దం ఉచ్చరించడం చాలా సులభతరం. రామనామస్మరణ ద్వారా శివకేశవులిద్దరిని ఒకేసారి స్మరించిన ఫలితం వస్తుందని, త్వరగా ముక్తిని ప్రసాదిస్తుందని పురాణంలో ఆ నామ మహిమను వర్ణించాయి. అన్ని శుభలక్షణాలు ఉన్న శ్రీరాముడి జన్మతిథి చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం. ఆయన జన్మించిన సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. 5 గ్రహాలు ఆ సమయంలో ఉచ్చస్థితిలో ఉన్నాయని జ్యోతిష్ శాస్త్రవేత్తలో వచనం. శ్రీరాముని జన్మదిన వేడుకలు అన్ని ప్రాంతాల వారు వారి సాంప్రదాయానుసారం చేస్తుంటారు. మన రాష్ట్రంలో కూడా వీటిని ఒక విధంగా ఘనంగా చేస్తారని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన అనేక రామక్షేత్రాలు అతి ముఖ్యమైనది భద్రాచలం. శ్రీరామనవమి నాడు ఆయన జన్మదిన వేడుకలతో పాటు సీతారామ కళ్యాణాన్ని కూడా వైభవంగా జరిపిస్తారు. జన్మదినం నాడే కళ్యాణం జరిపించడానికి ఒక కారణం కూడా ఉంది. దేవుడు ఏ అవతారం దాల్చితే అదే రోజు ఆయన కళ్యాణం జరిపించాలని ఆగమ శాస్త్ర వచనం. వాస్తవానికి సీతారాముల వివాహం సౌమ్యనామ సంవత్సరం పాల్గొన పౌర్ణమి ఉత్తర పల్గుని నక్షత్రం కర్కాట లగ్నంలో జరిగినప్పటికీ ఆ తరువాత 24 రోజుల తర్వాత వచ్చే ఆయన జన్మదినం నాడే కళ్యాణం జరిపించడం పరిపాటైనది. శ్రీరామనవమిని పురస్కరించుకుని చైత్రమాసం తొలి రోజు అనగా ఉగాది నుండి శ్రీరామ మందిరాల్లో నవరాత్రులు జరుపుతారు. వసంత ఋతువుల్లో వచ్చేవి కాబట్టి వీటికి వసంత నవరాత్రులు అని పేరు. ఈ 9 రోజులు రామాయణ పారాయణాలు, భజనలు, సంకీర్తనలు, కళాగాన కాలక్షేపాలు, ఉపన్యాసాలు, ధూపదీప నైవేద్యాలు ఘనంగా జరిపిస్తారు. నవమి నాడు జన్మదిన వేడుకలు మధ్యాహ్నం వేళ జరిపిస్తారు. దీనితో పాటు సీతారామ కళ్యాణం కూడా జరుపుతారు. అది పరమ పవిత్రమైన ప్రక్రియ. దేవుని కళ్యాణానికి విచ్చేసిన పెళ్లి వారికి అనగా భక్తులకు తాటి ఆకులతో వేసిన పందిళ్లే విడుదలు, మిరియాల పొడి కలిపిన బెల్లపు పానకమే విందు. చైత్రమాసంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటి ఉపశమనం కోసమే ఈ ఏర్పాటు. ఆరోగ్యపరంగా మిరియాలు బెల్లం కలయిక శ్రేష్టమైనది. ఆ మరునాడు జరిగే శ్రీరామ పట్టాభిషేకంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ విధంగా పుట్టినరోజు నాడే తన కళ్యాణ దినోత్సవ వేడుకను జరుపుకుంటున్న ఆ రఘునందనుడు, సీతాపతి మరియు అన్ని యుగాలకు ఆదర్శ పురుషుడైన ఆ శ్రీరామునికి పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు భవదీయుడు లక్ష్మీనారాయణ. వావ్, చాలా గ్రేట్ అండి. చాలా సూపర్ గా చెప్పారండి. ఓకేనండి. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్. సో ఓకే, అయితే మీకోసం ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వచ్చి ఎంజాయ్.